తాను స్వయంగా బీజేపీ ఎంపీ ఎంతో అభిమానించే నరేంద్ర మోదీజీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయినా సరే బిజిలీ మహదేవ్ రోప్వే ప్రాజెక్టును నిలిపివేయాల్సిందే అంటుంది కంగనా రనౌత్. ఇది దేవుడి ఆజ్ఞ అంటూ సెంటిమెంట్ తీసుకొచ్చింది. కంగనా సడన్ గా యూటర్న్ తీసుకోవడంతో తన తీరు తెలిసిన వారు షాక్ అవుతున్నారు. సంచలనాల కంగనా సొంత పార్టీ నిర్ణయాన్ని ఎందుకు వ్యతిరేకిస్తోంది? సాగు చట్టాలపై చేసిన వ్యాఖ్యలపై తన చేత సారీ చెప్పించినందుకు కంగనా బీజేపీ మీద కౌంటర్ ఏమైనా ప్లాన్ చేసిందా, లేక నిజంగానే పర్యావరణం మీద ప్రేమ? దేవుడి పేరు చెప్పి రాజకీయం చేసే బీజేపీ బేసిక్ ఫార్ములాను కంగనా రనౌత్ ఇప్పుడు ఆ పార్టీ మీదే ప్రయోగిస్తుందా? ఆమె ఏదో మాట్లాడితే మాకేం సంబంధం, అవన్నీ తన వ్యక్తిగత అభిప్రాయాలు, వాటిని తెచ్చి పార్టీ ఖాతాలో వెయ్యొద్దు. ఇవి కంగనా రనౌత్ రైతు చట్టాలపై చేసిన కామెంట్స్ కి బీజేపీ నుంచి వచ్చిన ఆన్సర్. ఒకప్పుడు ఇదే బీజేపీ కంగనా ఏం మాట్లాడినా దగ్గరుండి ఎంకరేజ్ చేసేది. ప్రత్యర్థుల మీద మాటల దాడి చేయడానికి కంగనా రూపంలో మాకు స్కేప్ గోట్ దొరికిందన్నట్టు ఉండేది బీజేపీ తీరు. కంగనాని ముందు పెట్టి బ్యాకెండ్లో గేమ్ ఆడేది. ఆ అండ చూసుకునే కంగనా సైతం కుప్పిగంతులు వేసేది. ఇప్పుడు కంగనా రనౌత్ బీజేపీ ఎంపీ అయినా అలవాటైన నోటి దురదని మాత్రం తగ్గించుకోలేకపోతుంది. వివాదాస్పద వ్యాఖ్యలతో అండగా నిలిచిన బీజేపీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెడుతుంది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఉద్యమం అలాగే కొనసాగి ఉంటే భారత్లోనూ బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు తలెత్తేవని వ్యాఖ్యానించి కాంట్రోవర్సీ లేపింది. కంగనా వ్యాఖ్యలకు దెబ్బకు ఉలిక్కిపడింది బీజేపీ. అన్ని వైపుల నుంచి విమర్శలు చుట్టేయడంతో అబ్బే కంగనా కామెంట్స్తో మాకు ఏమాత్రం సంబంధం లేదని వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఇవన్నీ ఆమె పర్సనల్ ఒపీనియన్స్ అంటూ కవర్ డ్రైవ్ చేసే ప్రయత్నం చేసింది. మరీ సాగదీస్తే తాను పట్టుతప్పి కింద పడిపోవడం ఖాయమని కంగనాకు కూడా అర్థమై ఐఎమ్ వెరీ సారీ, అలా అని ఉండాల్సింది కాదని వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేసింది. नमस्ते दोस्तों, पिछले बीते कुछ दिनों में मीडिया ने मुझसे फार्मर्स लॉ पे कुछ सवाल किए और मैंने ये सुझाव दिया कि किसानों को फार्मर्स लॉ वापस लाने का प्रधानमंत्री जी से निवेदन करना चाहिए। मेरी इस बात से बहुत सारे लोग निराश हैं और डिसअपॉइंटेड हैं। जब फार्मर्स लॉ प्रपोज हुए थे तो हम बहुत सारे लोगों ने जो है उनका समर्थन किया था, लेकिन बड़ी ही संवेदनशीलता से और सहानुभूति से हमारे माननीय प्रधानमंत्री जी ने वो लॉज जो थे वापस ले लिए थे और ये हम सब कार्यकर्ताओं का कर्तव्य बनता है कि हम उनके शब्दों की गरिमा रखें। मुझे ये बात भी ध्यान रखनी होगी कि मैं अब एक कलाकार नहीं, भारतीय जनता पार्टी की कार्यकर्ता हूँ और मेरे ओपिनियंस अपने नहीं होने चाहिए, वो पार्टी का स्टैंड होना चाहिए। तो अगर मैंने अपने शब्दों से और अपनी सोच से किसी को डिसअपॉइंट किया है, मुझे खेद रहेगा। आई टेक माई वर्ड्स बैक। थैंक यू। సేమ్ కంగనా హిమాచల్ ప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఓ టూరిజం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తుంది. ఇప్పుడు కులులోని కరహల్ వ్యాలీలో బిజిలీ మహదేవ్ రోప్వేను ఏర్పాటు చేయాలనేది సెంటర్ ఆలోచన. దీనివల్ల టూరిస్టులు పెరుగుతారని అంటోంది. ఈ రోప్వే వల్ల తమ ఉపాధికి గండి పడుతుందని, వందల సంఖ్యలో చెట్లను నరకాలి కాబట్టి పర్యావరణం దెబ్బతింటుందని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. వారికి మద్దతుగా కంగనా కూడా బిజిలీ మహదేవ్ రోప్వేను ఆపాల్సిందేనని, ఇది దేవుడి ఆజ్ఞ అంటూ కొత్త రాగం వినిపిస్తుంది. కంగనా సడన్ గా ఇలా యూటర్న్ తీసుకోవడం, దేవుడి ఆజ్ఞ అంటూ స్టేట్మెంట్ ఇవ్వడం బీజేపీకి షాకే. కంగనా రనౌత్ కాంట్రవర్సీ కవల పిల్లలు అనుకుంటా. సినీ నటిగా ఎప్పుడూ వివాదాలే. రాజకీయాల్లోకి వచ్చిన పాత వాసనలు ఇంకా పోవట్లేదు. ఎప్పుడూ ఏదో ఒక వివాదం సృష్టించకపోతే నిద్ర పట్టదో, లేకపోతే మిడిమిడి జ్ఞానంతో ఆమె చేసే వ్యాఖ్యలు వివాదాలకు కేర్ ఆఫ్ అవుతాయో. యాక్టర్ గా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి బానే పబ్లిసిటీ వచ్చినా ఇప్పుడు ఏది మాట్లాడినా తిప్పికొడుతున్నాయి. కంగనా పర్సనల్ అజెండా దెబ్బకు బీజేపీ వణికిపోతోంది. నచ్చి నెత్తిన పెట్టుకున్న కమలనాథులకు కంగనా తీరుతో తల పట్టేస్తుంది ఇప్పుడు.
పైకి బోల్డ్ అండ్ డేరింగ్ కలరింగ్, కానీ కంగనాకి బాగా నోరెక్కువ. నేను అనే అహానికి లెక్కే లేదు. టార్గెట్ చేసిన వారిని మాటలతో చిత్రహింసలు పెట్టడంలో ఎక్స్పర్ట్. ఏమంటే ఏమవుతుందోనన్న ఆలోచన లేకుండా, ఎలాంటి సమస్య వస్తుందో ఊహించకుండా మాట్లాడటం కంగనా నైజం. ఆధారాలతో సహా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లా కంగనా ప్రశ్నలతో విరుచుకుపడుతుంటే నోరు మూసుకొని పడటం తప్ప తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితి. కంగనాకున్న ఈ క్వాలిటీస్ బీజేపీ పెద్దలను బాగా ఆకర్షించాయి. పైగా మోడీకి భక్తురాలనే ఫీలర్ కూడా బాగా వదిలింది కంగనా. ఇవన్నీ కలిసి బీజేపీ భజన బ్యాచ్కు కంగనాను ఫేవరెట్గా మార్చేశాయి. నచ్చి నెత్తిన పెట్టుకున్నారు, ఎంటర్టైన్ చేశారు. ఎదుటివారిని టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఆహా ఓహో అంటూ చప్పట్లు కొట్టి ఎంకరేజ్ చేసింది బీజేపీ. ఆమె వివాదాస్పద మాటలకు మెచ్చి హిమాచల్ ప్రదేశ్లోని మండి ఎంపీ టికెట్ కూడా ఇచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంపీగా గెలిచింది కంగనా. బాధ్యతాయుతమైన పార్లమెంట్ సభ్యురాలిగా ఎంపికైన తర్వాతైనా కాస్త హుందాగా బిహేవ్ చేస్తే గౌరవం దక్కేది. తాను ఎంపీననే విషయం మర్చిపోయి ఇప్పటికీ ఏదో ఒక వివాదంతో టైంపాస్ చేస్తూనే ఉంది కంగనా రనౌత్. సాగు చట్టాలను సపోర్ట్ చేసే క్రమంలో రైతులకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసి బ్యాక్ స్టెప్ వేసింది రీసెంట్గా. అంతకుముందు తాను నటించి నిర్మిస్తున్న ఎమర్జెన్సీ మూవీకి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో బోర్డును ఇష్టమొచ్చినట్టు తిట్టింది కంగనా. ఇప్పటికీ ఆ వివాదం నలుగుతోంది. అంతేనా, భారత్కు అసలైన స్వాతంత్ర్యం 2014లో వచ్చింది, 1947లో వచ్చింది భిక్ష మాత్రమే అంటూ వివాదం రేపింది. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ టైంలో మమతా మీద ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేస్తే కంగనా అకౌంట్ను సస్పెండ్ చేసింది అప్పటి ట్విట్టర్. ఆందోళన చేస్తున్న రైతులను ఉగ్రవాదులతో పోల్చడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కామెంట్స్కే ఎయిర్పోర్ట్ మహిళా భద్రతా సిబ్బంది కంగనా చెంప పగలగొట్టింది. ఇక సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణాన్ని అడ్డుపెట్టుకుని బాలీవుడ్ సెలబ్రిటీస్ను అన్న మాటల గురించి చెప్పాలంటే ఓ సిరీస్ తీయొచ్చు. 2020లో శివసేన ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తే ఆ టైంలో శివసేన వర్సెస్ కంగనా అన్నట్టు మారిపోయింది సీన్. ఇలా ఒకటా రెండా, లైమ్ లైట్లో ఉండాలనుకున్నప్పుడల్లా వివాదాల తేనెతుట్టను కదిలించడం కంగనాకు అలవాటే. బీజేపీకి డిఫెండ్ గేమ్ ఆడే ప్లేయర్ కావాలి. కంగనాకు తాను ఏం చేసినా చిడతలు కొట్టే భజన బ్యాచ్ ఉంటే చాలు. అలా వీళ్ళిద్దరికీ వేవ్ లెంత్ మ్యాచ్ అయింది. ఇద్దరూ కలిసి ఆట అయితే మొదలు పెట్టారు, కానీ కోఆర్డినేషన్ కుదరట్లేదు. పైగా తన మాటలతో చేతలతో బీజేపీకి పెద్ద తలనొప్పిగా మారింది కంగనా. నచ్చి నెత్తిన పెట్టుకుంటే తమ మీదే కంగనా బొసలు కొట్టడం ఆ పార్టీకి మింగుడు పడడం లేదు. ఇక తల బిరుసుతనం చూపించే విషయంలో ఇటు బీజేపీ పెద్దలు అటు కంగనా ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు. మరి మాటలతో విరుచుకుపడి కంగాలి చేయడంలో ఎక్స్పర్ట్ అయిన కంగనాని బీజేపీ పెద్దలు కంట్రోల్ చేయగలరా?